యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. ఈరోజు నేను ఒక ఆమె పైన వీడియో చేస్తున్నానండి. ఆవిడెవరంటే చెప్పే ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తానండి. ఈ రోజుల్లో ఈ లోకంలో ఉన్నవారు క్రిస్టియన్సు, పాస్టర్లు వీళ్ళు సక్రమంగా బైబిల్‌ను బోధిస్తూ జీసస్ గురించి, మేరీ మాత గురించి సంబోధిస్తూ వాక్యానుసారంగా బోధనలు చేస్తున్నారు. అది ఒక ప్రక్క. రెండో ప్రక్క ఏంటంటే కొంతమంది మతోన్మాదులు తెల్లవారితే సరి వాళ్ళ యొక్క వీడియోల్లో బైబిల్ గురించి, జీసస్ గురించి, మేరీ మాత గురించి దుర్భాషలాడుతూ అంటే బైబిలు, మేరీ మాత, జీసస్‌ను స్తుతించకుండా, చెడుగా స్తుతించకుండా వారికి కాలం వెళ్ళట్లేదు. వారికి నోట్లో ముద్ద దిగాలంటే వీరిని వక్రీకరించి మాట్లాడాలి. అలాంటి వారు ఉన్నారండి. వాళ్ళలో ఒక ఆమె ఈవిడ పేరు పార్వతి. ఈవిడనేమంటారంటే ఈవిడంటది గొర్రెలు అంటది. అంటే గొర్రెలు అంటున్న ఒక బర్రె. గతిలేని, మతిలేని, పతిలేని పార్వతి అనే ఈ అత్తకి ఈరోజు నేను కౌంటర్‌గా ఈ వీడియో చేస్తున్నానండి. నాకు కూడా ఒక అత్త ఉందండి. ఆవిడ ఈవిడలా కాదు. ఇలా గలీజ్‌గా మాట్లాడదండి. సక్రమంగానే మాట్లాడుతది. అందుకే ఈవిడని అత్త అని సంబోధిస్తున్నాను. మహిళలు చాలామంది ఉన్నారండి. వాళ్ళ యొక్క ధర్మం గురించి చాలా చక్కగా మాట్లాడతారు. కానీ ఈవిడ ఇలా గలీజ్‌గా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటది అనేసి నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే గోపి గోడ మీద పిల్లి అనేసి ఉన్నాడు కదండీ! వాడిది బాగా చూసుంటది ఈవిడ లైవ్. చాలా సార్లు చూసుంటది వాడిది లైవ్. అందుచేత ఈవిడ ఇలాగ కట్టర్‌గా మారి ఇలాగా క్రిస్టియన్స్‌ని ఇలాగ దూషించి బైబిల్‌ను దూషించి ఇలా మాట్లాడుతుందనమాట. దానికి కారణం అదేనండి. కానీ ఈవిడకి నేను చెప్పే సలహా ఏంటంటే గోపి గారిది చూసినట్టే లైవ్ సాంబశివరావు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనది కూడా ఒకసారి చూడు వీడియో. చూస్తే ఆయన ప్రతి దానికి కూడా రుజువు, ఆధారాలు చూపించి మాట్లాడతాడు. నీలాగా వాగేసి మాట్లాడడం కాకుండా ప్రతిదానికి కౌంటర్ అంటే ఎలా ఉంటదంటే ఆయన చూస్తే నీకు అర్థం అవుతది వీడియో. కౌంటర్ అంటే ప్రతి వీడియోకి ఒక కౌంటర్ అంటే ఆయన చెప్పిన మాటల్ని చూపిస్తూ పక్కన మీ గ్రంథంలో ఇలా ఉంది అని చెప్పి వివరిస్తుంటాడనమాట. కాబట్టి ఆ సాంబశివరావు గారిది ఒకసారి చూడు వీడియో. తర్వాత ఇంకా ఒక ముగ్గురున్నారు. హనీ జాన్సన్, జాన్ కొయ్య, ఇంకొక ఆయన ఉన్నారు కదా! వాళ్ళ ముగ్గురిది కూడా ఒకసారి చూడు వీడియో. వాళ్ళు కూడా అలాగే ప్రతిదానికి కౌంటర్ ఇచ్చేటప్పుడు పక్కన రెఫరెన్స్ పెట్టి సాక్ష్యాలు, ఆధారాలు చూపించి మాట్లాడతారనమాట. నీలాగా బొక్కడం కాకుండా కరెక్ట్‌గా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళది కూడా ఒకసారి చూడు వీడియో. అప్పుడు నీకు అర్థం అవుద్ది. గోపి గారిది చూసినట్టే లైవ్ వీళ్ళది కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చూడు వీడియో. అప్పుడు మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి అనేది నీకు అర్థమవుతదత్త. కాబట్టి నేను చెప్పవలసింది అదే అనమాట. తర్వాత 6 నెలలు వారితో సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళవుతారు. అంటే గోపి అండ్ బ్యాచ్‌తో ఈవిడ సీనియర్ కదా! 6 నెలలు సహవాసం చేయవసరం లేదు. ఇంకా 3 నెలలు కూడా చేయవసరం లేదు. 3 రోజులు వాళ్ళతో ఈవిడ సహవాసం చేస్తే వాళ్ళయన్నీ ఈవిడకి అబ్బుతాయన్నమాట. కాబట్టి వాళ్ళవన్నీ అబ్బి ఈవిడ ఈ విధంగా మాట్లాడుతుందని నాకు అర్థమవుతుందండి. పార్వతి అత్త నీకు ఒకటి తక్కువైంది, లోపించింది. అది ఏమిటంటే వైటమిన్ ఎమ్ అంటే మనీ. నువ్వు ఎంత కష్టపడి అన్ని వీడియోలు చేస్తున్నావు కానీ నీకు డబ్బులు రాకపోతే ఎలాగా? చూసావా ఎంతోమంది ఆన్లైన్ బెగ్గర్స్ వాళ్ళు ఇలా నీలాగే మాట్లాడి డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి నువ్వెందుకు తప్పు చేసావు? నువ్వేం తప్పు చేసావా? నువ్వు కూడా ఆన్లైన్ బెగ్గర్స్ లాగే నువ్వు కూడా సంపాదించుకోవాలంటే నేను 2 ఉచిత సలహాలు ఇస్తాను. అదేంటంటే మొదటిది చక్కగా రాధా మనోహర్ దాస్ గారిని పిలిచి 3 రోజులు పెట్టాలి భోజనం ఆయనకి. పెట్టిన తర్వాత ఆయన గారికి చెప్పాలి,
స్వామి స్వామి నాకు పాటలు పాడడం వచ్చు, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్కి పరిచయం చేయండి అంటే ఆయన నిన్ను ఎవరికైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి పరిచయం చేస్తారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తోటి నువ్వు ఒక రోజంతా పడుకొని అంటే పాడుకొని పాడుకొని ఉంటే రాగం శృతి వస్తుంది. అప్పుడు నిన్ను ఏదో ఒక సాంగ్కి ఆయన ప్రజెంటేషన్ చేసి నీ చేత ఒక సాంగ్ పాడించాడు అనుకో. ఆ సాంగ్స్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు నువ్వు పాడే భక్తి పాటలు కాదు. ఎలాంటివంటే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో అలాంటిది కానీ, ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ భాస్కర్ రాజు, ఎవరో 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 వచ్చారనుకుంటే దాసొచ్చాడా, అయినా కానీ రెడీ 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 అలాంటి పాటలు ఏదైనా ఒక వేసావనుకో నీకు ఫేమస్ అయిపోతావు అనమాట. అది మొదటి సలహా. ఇక రెండోది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్లైన్ బెగ్గింగ్ కరుణాకర్ అని ఇది ఉంది, లేదా స్కూల్ ఆఫ్ ఆన్లైన్ బెగ్గింగ్ మన లలిత్ కుమార్ అని ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి నువ్వు స్టూడియోలోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ కానీ ఇచ్చావనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ సొంత వ్యాపారం ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు నీది అక్కడ తగిలించి పెట్టించుకోవచ్చు. ఏంటిది, ఫోన్పే, గూగుల్ పే అని అకౌంట్లు పెట్టించుకొని చేసావనుకో అందరూ వచ్చి వేసేస్తుంటారు నీకు డబ్బులు. కాబట్టి ఈ 2 సలహాలను నువ్వు పాటిస్తావని, నువ్వెందుకు వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటూ నువ్వెందుకు కాముగా ఉంటావని నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఆ మతోన్మాదుల్లాగా డబ్బులు సంపాదించుకోవాలంటే ఈ 2 ప్లాన్లలోని ఏదైనా ఒక్క ప్లాన్ని నువ్వు అమలు చేసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎలాగా మతోన్మాదిగా మారిపోయావు కదా, మరి డబ్బులు ఎందుకు వదులుకోవడం? కాబట్టి అకౌంట్ నెంబరు ఇవన్నీ పెట్టిస్తే అందరూ వచ్చి వేసేస్తుంటారు నీకు డబ్బులు. కాబట్టి ఆలోచించుకొని చేస్తావని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే తర్వాత వీడియోలోని చెప్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.